దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనమందరము దేవునికి దూరస్తులమే. పాపం చేసి ఈ భూభౌతిక సంబంధమైన వాటిలో మనము జీవిస్తూ, ఈ లోకాన్ని స్నేహించి విచలవిడి జీవితం జీవిస్తూ పాపం చేసి దేవునికి దూరమైనటువంటి వారమే. రకరకాల పరిస్థితుల్లో మనము ఉండినటువంటి వారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన మనలను పిలిచాడు, మనల్ని రక్షించాడు, మనకు ఆయన కృపనిచ్చి ఆయన సంఘంలో ఒక విశ్వాసులుగా మనల్ని చేర్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనము చేర్చబడినటువంటి మనము దేవుని రాజ్యంలో దేవుని యొక్క ఆ ప్రజలుగా పరిశుద్ధులుగా చేర్చబడినటువంటి మనము ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే దేవునికి ఇష్టకరంగా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే లేఖన భాగాల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందు నువ్వు నడుచుకోవాలి. ఒకవేళ నిన్ను పరిచర్య చేయటానికి పిలిచాడా, పరిచర్య చేయాలి. ఒకవేళ నిన్ను పాటలు పాడటానికి పిలిచాడా, పాటలే పాడాలి. ఒకవేళ నిన్ను వాక్యం బోధించడానికి పిలిచాడా, వాక్యం బోధించాలి. ఒకవేళ నిన్ను పై విచారణ చేయటానికి పిలిచాడా, పై విచారణ చేయాలి. నిన్ను ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందు మనం నడుచుకోవాలి. మనం ఒక దీన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితిలో పిలిచాడా, మనం తగ్గింపు మనస్సు కలిగి మనం ఉండాలి. తగ్గింపు మనస్సు, లోబడే మనస్సు, విధేయత కలిగి మనం నడుచుకోవాలి. కానీ లేనిపోయినవన్నీ మనం తెచ్చిపెట్టుకొని మనకు సంబంధం లేనటువంటివి, మనకు అర్హత లేనటువంటి వాటి గురించి మనం ఆశించి ఆలోచించి వేదన చెంది మనము దుఃఖపడతాము. దానివల్ల దేవుని క్రియలు కూడా అంత సఫలంగా జరగవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనలను ఏ స్థితిలో నుంచి పిలిచాడో ఆ స్థితిలోనే మనం నడుచుకోవాలి. ఆ స్థితిలో అంటే పూర్వం మనం దుర్భర స్థితిలో ఉన్నాం, పూర్వం మనం లేమిడిలో ఉన్నాం. మనల్ని దేవుడు పిలిచాడు. మన మనస్సు ఆ విధంగా ఉండాలి. ఆయన పిలిచిన తర్వాత మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని పిలిచిన తర్వాత సమస్తము సమకూర్చి మన మేలు కొరకు చేస్తాడు. ఆయన దీవిస్తాడు. ఆయనను మన అంతరంగం ఎలా ఉండాలంటే ఆ లేని స్థితిలో ఉన్నట్లు వినయము, తగ్గింపు, విధేయత, విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి. దైవ చిత్తంలో మనము బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితం అనేది చాలా కష్టమైనటువంటిది. ఈ విశ్వాస జీవితము కొనసాగించటం చాలా కష్టం. అయితే అది సాధ్యమే. ప్రియులారా, దేవుని చిత్త ప్రకారము మనల్ని మనము దేవునికి అప్పగించుకొని ప్రతిదినము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను మనము చదివి మనస్సులో ఎక్కించుకొని మన హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం మనము నడుచుకొని ఆయన మనల్ని పిలిచిన స్థితిలో మనముండి ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకుందాం. కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.